గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నేను నిఖత్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నందినగర్ నివాసంలో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం వంటి అంశాలపై ఇందులో చర్చించారు. దీంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా మేధోమథనం జరిపారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని నేతలకు కేటీఆర్ సూచించారు. శంషాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిరిసిల్ల జిల్లా వాసుల మృతదేహాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉస్మానియా ఆసుపత్రిలో నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలకు పరామర్శించారు. ఘోర ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన 6 వ్యక్తులు మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్న మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో తాను వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటారని భరోసానిచ్చారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత 6 మృతదేహాలను అంబులెన్స్ లో సిరిసిల్లాకు తరలించేంత వరకు కేటీఆర్ అక్కడే ఉన్నారు. ఈ విషాద ఘటనతో అటు సిరిసిల్ల నియోజకవర్గంలోనూ ఇటు ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీని పోలీసులు నిలయంగా మార్చారని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఎక్కడ మాయ మాటలు చెప్పి నిరుద్యోగులతో ఓట్లు వేయించుకున్నారో అక్కడే విద్యార్థులపై లాఠీలు విరుగుతున్నాయని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలు 16,000 మాత్రమేనని స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 19,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోతే విద్యార్థులు హోటల్లో పని చేయాలా అని ప్రశ్నించారు. యువత తిరగబడే రోజు దగ్గరలో ఉందని హెచ్చరించారు హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీలో 4వ కోఆప్షన్ మెంబర్స్ ను బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. ఎన్నికైన అభ్యర్థులకు మున్సిపల్ కమిషనర్ నియామక పత్రాలు అందజేశారు. కోఆప్షన్ సభ్యులుగా బీఆర్ఎస్ నుంచి సద్ది విజయభాస్కర్ రెడ్డి, వెంకట్రామ్ కలమ్మ, ఫైజుద్దీన్, నూర్జహాన్ ఎన్నికయ్యారు. హన్మకొండలోని హంటర్ రోడ్ ప్రాంతంలో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సదస్సు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. బీఆర్ఎస్ రైతు సదస్సుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రైతాంగం పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఈ సందర్భంగా నాగుర్ల వెంకన్న పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ నాయకులతో రైతు సదస్సుపై సమావేశం నిర్వహించారు. రైతు నోట్లో మన్ను కొట్టాలని చూసే కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టేందుకు వరంగల్ రైతు సభ వేదిక కానుందని దయాకర్ రావు అన్నారు. మే 6న నిర్వహించబోయే రైతు సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారని తెలిపారు. సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు ప్రతి పైసా ఫీజు బకాయిలు చెల్లించాల్సిందేనని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. 10 ఏళ్లు పటిష్టంగా నడిచిన ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాతరేసిందని మండిపడ్డారు. పథకం అమలు చేయకపోగా చిత్రమైన జీవోలు తెస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు నష్టం చేసే జీవో నెంబర్ 7ను వెంటనే వాపసు తీసుకోవాలని సర్కార్ను డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే పార్కుల అభివృద్ధితో పాటు నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్లోని పార్కును వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. సమస్యలు స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో పార్కును విస్తృతంగా అభివృద్ధి చేసినట్టు తెలిపారు. యోగా సాధకుల కోసం షెడ్, వాకర్స్ కోసం మార్గాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. పార్కులో ఉన్న అన్ని సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీనిచ్చారు. మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని బాయ్కాట్ చేశారు స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇది ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ పాలన అని ఎద్దేవా చేశారు.
నియోజకవర్గ స్థాయి సమావేశానికి తనను ఆహ్వానించి సమయపాలన పాటించని ప్రభుత్వం అధికారుల తీరుపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేను పిలిచి అవమానించడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వచ్చి 2 నెలలు అవుతున్న లబ్ధిదారులకు ఇప్పటి వరకు చెక్కులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పిల్లలు పుట్టేదాకా కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులు ఇవ్వరా అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మల్లారెడ్డి. ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మండిపడ్డారు. 99 రోజుల ప్రజాపాలనలో ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవని విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గందరగోళం నెలకొన్నదని వివేకానంద మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. న్యూట్రిషన్ కిట్ తీసేసి రేవంత్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. న్యూట్రిషన్ కిట్ ఇస్తే కేసీఆర్ కు పేరు వస్తుందని నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పథకం పేరు మారిస్తే సరిపోయేదన్నారు. దోమల నివారణకు మందు కొట్టేందుకు దిక్కులేదు గాని ప్రజాపాలన ప్రగతి నివేదిక పేరుతో 99 రోజుల కార్యక్రమం చేపట్టారని విరుచుకుపడ్డారు. శనగలతో పాటు జొన్నలను ప్రభుత్వం త్వరితగతిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం మందగండ ఎక్స్ రోడ్, బేల మండలం కొబ్బాయి సిర్సన్న జాతీయ రహదారులను దిగ్బంధించడంతో పాటు రైతులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు. రైతుల కోసం మహాపోరాటం చేస్తున్నది బీఆర్ఎస్ సైన్యం. పంటలు వెంటనే కొనాలంటూ ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, నాయకులను నిలదీస్తున్నారు గులాబీ నేతలు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 99 రోజుల జిల్లా ప్రజాపాలన కార్యక్రమంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరసనకు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులు పండించిన వరి పంటను వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. స్టేజ్ కింద కూర్చొని నిరసన తెలిపారు. ప్రభుత్వం పంటనంతా కొనే వరకు పోరాటం ఆగదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ హయాంలో పండగలా ఉన్న వ్యవసాయాన్ని దండగలా మారుస్తున్న ఘరుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి మార్కెట్ యార్డ్ ముందు ధర్నాకు దిగారు. మార్కెట్లో 70,000 మొక్కజొన్న బస్తాలు కొనుగోలుకు సిద్ధంగా ఉంటే కాంగ్రెస్ సర్కార్ మొద్దునిద్రపోతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంట కొనుగోలును పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. రైతులకు రాజకీయ రంగు పులిమి విభజించి కక్ష సాధింపులకు గురి చేస్తున్నారన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. జగ్గాసాగర్, ఆత్మకూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. కొన్ని చోట్ల కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నట్లు గమనించిన ఆయన వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి కొనుగోలును వేగవంతం చేయాలని ఆదేశించారు. అకాల వర్షాలు వస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పెర్కిట్ సర్వీస్ రోడ్డుపై రైతులు మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తుందని మండిపడ్డారు. వరి కోసి 20 రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంకెప్పుడు కొనుగోలు చేపడతారంటూ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని, హమాలీల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ను కాదని కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తే కొర్రీలు పెట్టి తమ ఉసురు తీస్తోందని మండిపడుతున్నారు అన్నదాతలు. 2 వారాల క్రితం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు అతలాకుతలమవుతున్నారు. సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయక, లారీలు రాక కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోందని మండిపడుతున్నారు. క్వింటాలకు 2 కిలోల కటింగ్ ఉంటేనే ధాన్యం లోడ్ దించుకుంటామని రైస్ మిల్లుల యాజమాన్యం కరాఖండిగా చెప్తున్నారని మండిపడుతున్నారు. గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామంటే నమ్మి మోసపోయామని వాపోయారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులు ధర్నాకు దిగారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా 42 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కలు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఈ కేంద్రాలను వెంటనే పునరుద్ధరించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. 90,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట దిగుబడి వస్తే కేవలం 7 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి ఆలింపూర్ గ్రామాల్లో రైతులు ఆందోళన చేపట్టారు. కల్లాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ సిద్దిపేట రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వం రైస్ మిల్లర్లు కలిసి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. వెంటనే వడ్లను కొనుగోలు చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం మండగడ వద్ద రైతులు మహాధర్నా నిర్వహించారు. హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారి 44పై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతు సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బీఆర్ఎస్ నేతలు సహా రైతులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. జనగామ జిల్లా దేవురుప్పల మండలం లాకావత్ తండా వద్ద వానకొండయ్య గుట్టలో అక్రమ మైనింగ్ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు వల్ల సురేందర్ రామ్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలు జరుగుతుంటే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. తవ్వకాల వల్ల సాగు భూములు పాడవుతున్నాయని, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. తవ్వకాలను ఆపకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. క్యాబినెట్స్ సీసీఎల్ఏ ముందు వీఆర్ఓ వారసులు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన జీవో 81 ప్రకారం మిగిలిన 3,758 మందికి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బకాయిల్లో ఉన్న 2 నెలల వీఆర్ఓల జీతాలు చెల్లించాలని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 81, 85 ప్రకారం 16,758 మందికి ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజా దర్బార్ పేరుతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న సభల్లో రోజుకో వివాదం వెలుగులోకి వస్తుంది. తాజాగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పక్కన ప్రజాప్రతినిధులు బదులుగా రేషన్ డీలర్ దర్జాగా కూర్చొని రాజకీయం చేయడం వివాదాస్పదంగా మారింది. నేలకొండపల్లి మండలం బోదలబండ గ్రామంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రోటోకాల్ తుంగలో తొక్కారు. ఓ సర్పంచ్ భర్త రేషన్ షాప్ డీలర్ మంత్రి పొంగులేటి పక్కనే కూర్చున్నారు. ఓవైపు కలెక్టర్, మరోవైపు రేషన్ డీలర్ను పెట్టుకుని మంత్రి ప్రజల నుంచి ఫిర్యాదులు, సమస్యలు తెలుసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ఇచ్చిన పీసీబీ నోటిఫికేషన్పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జీవో 30తో వయసు 18 ఏళ్ల నుంచి 46 ఏళ్లు ఇచ్చిందని, ఇప్పుడు వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల వరకు మాత్రమే ఇస్తే ఇబ్బంది అవుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమకి అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 34 ఏళ్లు పైబడిన మాకు ఎలిజిబిలిటీ లేకుండా పోతుందని అంటున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో 30 పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం బట్లచందారం గ్రామ రైతులు రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో 2 పంటలు పండే భూములను లాక్కుంటారా అని మండిపడ్డారు. తమ భూములను బలవంతంగా గుంజుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రాణం పోయినా పంట భూములను ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. తమకు ఏ ఇండస్ట్రియల్ పార్క్ వద్దనే తేల్చి చెప్పారు రైతులు. ప్రభుత్వం గెజిట్ 16పై పునరాలోచన చేయాలని సూచించారు. లేదంటే కోర్టు నుంచి ప్రభుత్వం రేవంత్ రెడ్డికి మొట్టికాయలు తినక తప్పదని హెచ్చరించారు రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రచ్చరచ్చయింది. కాంగ్రెస్ పాలనను, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను తీర్మార్ మల్లన్న విమర్శిస్తుంటే హస్తం నేతలు అడ్డుకున్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయపై ఇతర కాంగ్రెస్ నాయకులపై వ్యాఖ్యలు చేసే అర్హత మల్లన్నకు లేదంటూ నినాదాలు చేశారు. మీడియా ముసుగులో దందాలు చేస్తున్న తీర్మార్ మల్లన్న నోరు అదుపులో ఉంచుకోవాలంటూ హస్తం నేతలు రచ్చ చేశారు.
సూర్యాపేట మున్సిపాలిటీలోని 15, 19 వార్డులో తాగునీటి సమస్య తీర్చాలని మహిళలు ధర్నా చేశారు. ఇక మున్సిపాలిటీలో వాటర్ రాక 30 రోజులవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆడబిడ్డలు డిమాండ్ చేశారు. గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని రేవంత్ సర్కార్పై దుమ్మెత్తిపోశారు. తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు మే 4 వరకు పొడిగించారు. మొదటి, రెండో సంవత్సరం ఫెయిల్ అయిన విద్యార్థులు 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే ఆలస్య రుసుము 3,000 చెల్లించాల్సి ఉంటుంది. మే 13 నుంచి 21 తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మే 20 నుంచి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. నోష్ ఫార్మా ల్యాబ్ రియాక్టర్ పేరులో మృతి చెందిన బాలకృష్ణ కుటుంబానికి భారీ నష్టపరిహారం లభించింది. కంపెనీ యాజమాన్యం 1.50 కోట్ల నష్టపరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడు శివార్లోని నోష్ ఫార్మా ల్యాబ్లో నిన్న రియాక్టర్ పేలింది. ఒడ్డు బాలకృష్ణ అనే కార్మికుడు చనిపోగా గాయపడ్డ వారిలో 4 చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. మరో 3 కార్మికులు ప్రస్తుతం అపోలో డిఆర్డీఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓఆర్ఆర్పై మరో కారు ప్రమాదం జరిగింది. తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్పై కారు బోల్తా పడింది. వేగంగా వెళ్తున్న కారు టైర్ పంచర్ కావడంతో ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఇక కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికుల సహాయ చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూకట్పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 2 నెలలకే నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూకట్పల్లికి చెందిన కార్తీక్, మంజుల ప్రేమించి పెద్దలను ఒప్పించి మార్చి 8న వివాహం చేసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ నవజంట ఆత్మహత్యకు పాల్పడింది. భర్త కార్తీక్ ఉరివేసుకోగా భార్య మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. కొత్త మృతులతో ఇరు కుటుంబాలు పుట్టెడు శోకంలో ఉన్నాయి. ఇక అత్తను అల్లుడు హెల్మెట్తో కొట్టి చంపిన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన అరుణ కూతురు కావ్య కరీంనగర్కు చెందిన స్నేహిత్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏప్రిల్ 29న మధ్యాహ్నం అరుణ బయటికి వెళ్లి ఇంటికి వస్తుండగా స్నేహిత్ ఆమెతో గొడవపడి బలవంతంగా బైక్పై తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అరుణకు ఫిట్స్ వచ్చి బైక్పై నుంచి పడిపోయిందని కూతురు కావ్యకు స్నేహిత్ ఫోన్ చేసి చెప్పగా వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ మరుసటి రోజే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అరుణ మృతి చెందింది. ఘటనపై అనుమానం వచ్చిన కావ్య సీసీ ఫుటేజ్ పరిశీలించగా స్నేహిత్ బైక్పై వెళ్తూ తన అత్తతో వాగ్వాదానికి దిగినట్లు, అనంతరం హెల్మెట్తో కొట్టి గాయపరిచినట్లు తెలిసింది. దీంతో మెట్పల్లి పిఎస్లో నిందితుడు స్నేహిత్పై కావ్య ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించారు. జగిత్యాల కోడిమ్యాల మండలం దొంగలమర్రి వద్ద లారీ దగ్ధమైంది. వరిధాన్యం లోడ్లో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హైటెన్షన్ వైర్లు తగలడంలోనే మంటలు ఎగిసిపడి చూస్తుండగానే లారీ పూర్తిగా దగ్ధమైందని స్థానికులు తెలిపారు. ప్రమాదం నుంచి డ్రైవర్ తుటిలో తప్పించుకున్నాడు. మేడ్చల్ దుండిగల్ పిఎస్ పరిధిలోని గాగిల్లపూర్ ఇండస్ట్రీస్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా జై భవానీ ఇండస్ట్రీస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంపెనీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తెచ్చారు. ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి నల్గొండకు గంజాయి సప్లై చేస్తున్న గ్యాంగ్ను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 5 మంది ముఠా సభ్యుల వద్ద నుంచి 5 కిలోల గంజాయి, 2 పల్సర్ బైకులు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ టౌన్లోని ఉడిపి హోటల్ దగ్గర డీల్ జరుగుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో సుడో పోలీసులు హల్చల్ చేశారు. అసలు పోలీసులా నటిస్తూ అమాయక ప్రజల వద్ద నుండి నగదు దోచుకెళ్తున్నారు. తాజాగా ఓ మహిళను బురుడీ కొట్టించి నగలతో ఉడాయించారు. చోరీలు జరుగుతుండడం దబాయించి ఒంటిపై ఉన్న 4 తులాల బంగారం పుస్తలతాడును తీసి బ్యాగులో వేసుకోవాలంటూ కొట్టేశారు. ఇంటికి వెళ్లిన మహిళ బ్యాగులో నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే వేడిగాలులు తీవ్రత పెరుగుతోంది. అటు ఎండ ఇటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 43 డిగ్రీల వరకు చేరుతున్నాయి. మరోపక్క పలు ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రాన్ని హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం నగరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరిలో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగియగా ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. తమిళనాడులో ఈసారి ఎన్నికల్లో నటుడు విజయ్ రాజకీయ ప్రభావంపై ఉత్కంఠ నెలకొంది. వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా నేడు జరగనున్న ఈ పరీక్షకు ఎన్టీఏ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రతిష్టాత్మక పరీక్ష నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు టిఫిన్ సెంటర్లు ఉపయోగించే వాణిజ్య సిలిండర్పై కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో మోయలేని భారం మోపింది. 19 కిలోల సిలిండర్పై దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేసారి ₹993 పెంచేసింది. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర ₹3,071.50కు చేరింది. ప్రభుత్వం మోపిన భారం పరోక్షంగా వినియోగదారులపైనే పడనుంది. ఛత్తీస్గఢ్లో మరోసారి రక్తమోడింది. కాంకేర్ జిల్లా చోటా బీటియా పోలీస్ స్టేషన్ పరిధిలో మందుపాత్ర పేలింది. మార్ఖేబేడా అటవీ ప్రాంతంలో మందుపాత్ర పేలడంతో 4 జవాన్లు మృతి చెందారు. ఘటనా స్థలంలో 2 జవాన్లు, ఇన్స్పెక్టర్ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో జవాన్ను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాత్రను తీస్తున్న సమయంలో ఘటన జరిగింది. జవాన్ల మృతిపై కాంకేర్ ఎస్పీ నిఖిల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లో ఒక్కసారిగా పెద్ద సైరన్ మోగింది. భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి విపత్తులు అంటే వరదలు, తుఫాన్లు, భూకంపాలు వంటివి వచ్చినప్పుడు ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం శాట్షెట్ అనే కొత్త సిస్టమ్ తయారు చేసింది. ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ కలిసి ఈ పరీక్షను నిర్వహించింది. పశ్చిమ బెంగాల్లోని 17లో పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ జరిగింది. సౌత్ 24 పరగనాస్ జిల్లా పరిధిలోని మగ్రాహట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 బూత్లు, డైమండ్ హార్బర్లోని 4 బూత్లలో రీపోలింగ్ నిర్వహించారు. మే 4వ తేదీన బెంగాల్ సహా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇరాన్ యుద్ధం ప్రభావంతో ఉత్తరాదిన ఇంధన కొరత తీవ్రమైంది. గంటల కొద్దీ వేచున్న పెట్రోల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ కోసం వాహనాలు భారీ క్యూ లైన్లు కట్టడం చూస్తూనే ఉన్నాం. కానీ యూపీలోని మహారాజ్ గంజ్ లో పెట్రోల్ కోసం ఓ శవం కూడా గంటల కొద్దీ వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. శవాన్ని తీసుకెళ్తున్న వాహనం పెట్రోల్ కోసం 2 గంటలు క్యూలో నిలిచినా ఇంధనం దొరకలేదు. చివరికి స్టాక్ లేదని బంకు మూసివేయడంతో మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శవాలు గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సిన దౌర్భాగ్యం వచ్చింది కదా అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎరువుల ధరలు 80% వరకు పెరిగాయి. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రపంచం ఆహార భద్రతకు పెనుముప్పు వాటిల్లే అవకాశాలున్నాయి. ఫలితంగా వారానికి దాదాపు 1000 కోట్ల భోజనాలకు ముప్పు తప్పదని, నిరుపేద దేశాలకు ఇది శరణాఘాతమేనని ప్రపంచ ప్రఖ్యాత ఎరువుల కంపెనీ అధిపతుల ఒకరైన స్పీన్ టోర్ హల్సెతల్ హెచ్చరిస్తున్నారు. ఎరువుల రవాణాను ఆపేయమంటే ఒక రకంగా ఆహారంపై యుద్ధం ప్రకటించవేనని యూరా ఎరువుల కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్వీన్ అభిప్రాయపడ్డారు. ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతోనే ఆ యుద్ధం ముగిసిందని అమెరికా కాంగ్రెస్కు వైట్ హౌస్ తెలిపింది. వార్ పవర్ యాక్ట్ ప్రకారం విధించిన 60 రోజుల గడువు ముగియడంతో ఈ మేరకు ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్ధానికి అనుమతి పొందాల్సిన అవసరం లేకుండానే ఈ మేరకు జాగ్రత్త పడింది. ఇప్పటికే సెనెట్లో విచారణకు హాజరైన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్జెట్ ఇదే తరహా కామెంట్ చేశారు. ఇరాన్పై సైనిక చర్య 60 రోజుల మించి కొనసాగలేదని, 1973 నాటి చట్టానికి అనుగుణంగా ఆ యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం లేదని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. క్యూబాపై ఆర్మీ ఆపరేషన్ చేపట్టబోతున్నట్టు ప్రకటించారు.
ఇరాన్ నుంచి అమెరికా సైన్యం తిరిగి వచ్చే దారిలోనే ఈ ఆపరేషన్ ముగియవచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో ఆయన ప్రసంగిస్తూ ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నాం, వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రుతురాజ్ 67, కార్తిక్ శర్మ 54 హాఫ్ సెంచరీలతో అలరించారు. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ జట్టులో వన్ డౌన్ బ్యాటర్ నమన్ధీర్ 57, ఓపెనర్ రికేల్టన్ 37 రాణించారు. సీఎస్కే బౌలర్లో అన్షుల్ కాంబోల్ 3, నూర్ అహ్మద్ 2, రామకృష్ణ ఘోష్, జెమీ ఓవర్టన్ 1 వికెట్ పడగొట్టారు. ఇది వాటి మార్నింగ్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ న్యూస్.